మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. ఆంధ్రప్రదేశ్లో గత 4 ఏళ్లలో అత్యంత చర్చనీయాంశమైన హత్య కేసు కూడా ఇదే. తొలుత ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టిన ఈ కేసు 4 ఏళ్లలో ఎన్నో మలుపులు తిరిగింది. కేసు విచారణ కడప కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టు వరకు వెళ్లింది. నిందితుల అరెస్టులు, కొందరు సాక్షులు మృతి చెందడం, ఇంకొందరు అప్రూవర్గా మారడం వంటివి జరిగాయి. తాజాగా మృతుడి కుటుంబ సభ్యులు, వైసీపీ ఎంపీ అయిన వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. మాజీ ఎంపీగానే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కావడంతో వివేక హత్య కేసు అధికార, విపక్షాల మధ్య ఆరోపణలకు, ప్రత్యారోపణలకు కేంద్ర స్థానంగా ఉంటోంది. అందులోనూ ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని మరోసారి సీబీఐ విచారణకు పిలుస్తుండటంతో దీని ప్రాధాన్యం ఇంకా పెరిగింది. అవినాష్ రెడ్డిని తొలుత 2023 జనవరి 28న హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. విచారణకు తాను సహకరించినట్టు ఆయన మీడియాకు తెలిపారు. అయినా నెల తిరగకుండానే మరోసారి ఫిబ్రవరి 24న విచారణకు హాజరు కావాలంటూ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులందాయి. ఈసారి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది. తండ్రి కొడుకులిద్దరినీ ఒక్కరోజు వ్యవధిలో సీబీఐ విచారిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు 2020 మార్చి 11న ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2023 ఫిబ్రవరి 20 వరకు 248 మందిని విచారించింది. సాక్షులు, అనుమానితుల నుంచి వివరాలు సేకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. వాటి ఆధారంగానే అవినాష్ రెడ్డిని రెండోసారి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని మొదటిసారి విచారిస్తోంది. హత్య జరిగిన రోజు తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతితో మాట్లాడినట్టు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణలో వెల్లడైందని మీడియాలో కథనాలొచ్చాయి. భారతి దగ్గర పనిచేసే నవీన్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా భారతితోనూ, ప్రస్తుతం సీఎంఓలో ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఫోన్లో జగన్తోనూ మాట్లాడినట్టు అవినాష్ రెడ్డి తెలపడంతో నవీన్, కృష్ణమోహన్ రెడ్డి నుంచి కూడా సీబీఐ వివరాలు సేకరించింది. 2023 ఫిబ్రవరి 3న కడపలో వారిద్దరినీ సీబీఐ విచారించింది. 5 గంటల పాటు వారి నుంచి వివరాలు తీసుకున్నారు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో నవీన్, కృష్ణమోహన్ రెడ్డి నంబర్లకు అవినాష్ రెడ్డి ఫోన్ చేసినట్టు కాల్ డేటా చెబుతూ ఉండడంతో సీబీఐ వారిరువురిని ప్రశ్నించింది. పలుమార్లు వారి ఫోన్కి కాల్ చేసినట్టు తేలడంతో వారి నుంచి సమాచారం తీసుకున్నారు. భారతి ఇంట్లో పనిచేస్తున్న నవీన్ను కూడా సీబీఐ విచారించడంతో ఈ కేసు విచారణ వేగవంతమైనట్టు కనిపిస్తోంది. అవినాష్ రెడ్డిని తొలిసారి విచారించిన తర్వాత సీఎంఓలో ఉన్న వారికి సైతం నోటీసులు వెళ్లడం, విచారణ జరపడంతో వారి నుంచి సేకరించిన సమాచారంతో అవినాష్ రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తోంది. తదుపరి ఎలాంటి చర్యలుంటాయన్నది చూడాల్సి ఉంది. వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె డాక్టర్ నర్రా సునీత మొదట్నుంచి నిష్పక్షపాత విచారణ చేయాలని కోరుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వ తీరు మీద వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో జాప్యం జరుగుతుండడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ దర్యాప్తు కోసం కోర్టుకు వెళ్లారు. విచారణ సజావుగా సాగడం లేదంటూ కేసుని ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా కోరారు. చివరకు 2022 నవంబర్ 22న కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కేసు విచారణపై మృతుడి కుమార్తె, భార్య అనుమానాల నేపథ్యంలో బదిలీకి అనుమతిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్రపై విచారణ చేయించాలని కోరుతూ డాక్టర్ సునీత నేరుగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు కూడా చేశారు. దాంతో కేసు విచారణ హైదరాబాద్ కోర్టులో సాగుతుండగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రికి నోటీసులు జారీ కావడం, విచారణ జరగడం కీలక పరిణామంగా మారింది. 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. 15న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటల సమయంలో మృతుడి పీఏ ఎంవి కృష్ణారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 84/2019గా పులివెందుల పీఎస్లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అదే నెల 28న ఈ కేసులో ఎంవి కృష్ణారెడ్డితో పాటు ఎర్ర గంగిరెడ్డి, ప్రకాష్ అనే వారిని సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలతో పోలీసులు అరెస్టు చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. నిందితులు వివేక మృతదేహాన్ని బాత్రూం నుంచి బెడ్రూంకు తరలించారు. బెడ్రూంలోని రక్తపు ఆనవాళ్లను తుడిచేసి సాక్ష్యాలను తారుమారు చేశారు.
పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టకముందే వివేకా శవాన్ని అంబులెన్స్లో పులివెందుల ప్రభుత్వాసుపత్రి మార్చురీకి మార్చారు. వివేకా తన మరణ కారణాన్ని తెలుపుతూ రాసిన ఉత్తరాన్ని ఆయన పిఏ కృష్ణారెడ్డి దాచిపెట్టి మరణ కారణం తెలిసి కూడా తెలియదు అంటూ ఫిర్యాదు చేశాడు అని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన రోజు తొలుత గుండెపోటు అంటూ వైఎస్సార్సీపీ నాయకుడు విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రకటించినప్పటికీ తదుపరి ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు దానిని హత్యగా ధృవీకరించారు. కానీ విచారణ మాత్రం సజావుగా సాగడం లేదంటూ 2020 ఫిబ్రవరిలో హత్యకు గురైన వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ ఎన్ సునీతారెడ్డి, అల్లుడు నారెడ్డి రాజశేఖరరెడ్డితో పాటు మాజీ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి వంటి వారు ఏపీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసేందుకు సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ కేసులో 2020 మార్చి 11న తీర్పు వెలువడింది. పిటిషనర్ల అప్పీల్ అంగీకరిస్తూ కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించింది. వివేకా ఉదంతం వెలుగులోకి రాగానే 2018 మార్చి 15న నాటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను నియమించింది. అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో సిట్ ఏర్పడింది. కానీ 2019 జూన్ 13న ఆర్సీ నెంబర్ 266-LNO-111/2019 ప్రకారం 2 డీఎస్పీలు, 7 ఇన్స్పెక్టర్లతో పాటుగా ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో కడప ఎస్పీగా ఉన్న అభిషేక్ మహంతి నేతృత్వంలో విచారణ జరుగుతుందన్నారు. 3 బృందాలుగా ఏర్పడి సిట్ దర్యాప్తు కొనసాగించింది. 2020 ఫిబ్రవరి వరకు దశలవారీగా విచారణ సాగింది. సుమారుగా 1300 మంది సాక్షులను విచారించారు. 3 అనుమానితులకు నార్కో టెస్టులు చేశారు. విచారణకు హాజరైన వారిలో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసిన బీటెక్ రవితో పాటుగా వివేకాకు చికిత్స చేసిన సన్ రైజ్ ఆసుపత్రి వైద్యులు కూడా ఉన్నారు. అడిషనల్ డీజీ స్థాయి అధికారి స్థానంలో ఎస్పీగా ఉన్న అధికారి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం కాగా కొద్ది కాలానికే మహంతి తొలుత సెలవులో వెళ్లి తర్వాత తెలంగాణ క్యాడర్కు బదిలీ అయ్యారు. తదుపరి కడప ఎస్పీగా ఉన్న కేకే అన్బురాజన్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మరోవైపు ఈ కేసులో సీబీఐ విచారణ చేయాలని తొలుత ప్రతిపక్షంలో ఉండగా కోర్టులో పిటిషన్ వేసిన జగన్ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020 జనవరిలో ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఈ హత్య కేసులో సాక్షులుగా ఉన్న కె. శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్ 2న మరణించారు. ఆయన హఠాన్మరణం మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. హత్య కేసులో నిందితుడైన పరమేశ్వర్రెడ్డికి మృతుడు శ్రీనివాసరెడ్డి తోడల్లుడు. 2022 జూన్ 9న గంగాధర్ రెడ్డి అనే మరో సాక్షి కూడా మరణించారు. ఈ కేసులో తనను సీబీఐ ఒత్తిడి చేస్తోందని ఆరోపించిన 10 రోజులకే ఆయన చనిపోయారు. వివేకా హత్య తర్వాత తొలుత అక్కడికి వెళ్లిన వైద్యులు సన్ రైజ్ ఆసుపత్రికి చెందినవారు కాగా ఆ ఆసుపత్రి వైఎస్ జగన్ భార్య భారతి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డిదే. ఆయన 2020 మార్చి 3న మరణించారు. ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అప్రూవర్గా మారారు. 2021 ఆగస్టు 31న ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాంగ్మూలం ఇచ్చారు. వివేకానందరెడ్డి హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి, హత్యకు పథకరచన చేసిందెవరు, హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎలా హత్య చేశారు, హత్య అనంతరం కేసును తప్పుదారి పట్టించేందుకు ఎలాంటి బలవంతపు తప్పుడు ఆధారాలు సృష్టించారు వంటి వివరాలన్నీ దస్తగిరి కోర్టు ముందు చెప్పినట్లుగా వెలుగులోకొచ్చిన ఆయన వాంగ్మూలం పత్రాల్లో ఉంది. సీబీఐ కూడా దస్తగిరి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. 2019 ఫిబ్రవరి 10న సునీల్ యాదవ్ నన్ను గంగిరెడ్డి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ గంగిరెడ్డి నాతో బెంగళూరు భూమి సెటిల్మెంట్ విషయంలో వివేకానందరెడ్డికి డబ్బులు ఇవ్వనవసరం లేదు, వివేకాను నువ్వు చంపేయ్ అని తనతో చెప్పినట్టు దస్తగిరి వాంగ్మూలంలో ఉంది. అయితే నేను ఆయన్ను చంపలేనని చెప్పాను. కానీ నువ్వొక్కడివే కాదు, నీతో మేము వస్తాం. దీని వెనుక పెద్దవాళ్లు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, డి శంకర్రెడ్డి ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్రెడ్డి 40 కోట్లిస్తాడు, అందులో నీకు 5 కోట్లిస్తామని గంగిరెడ్డి చెప్పారు. ఆ తర్వాత సునీల్ యాదవ్ ద్వారా నాకు 1 కోటి అడ్వాన్స్ ఇచ్చారు. అందులో 25 లక్షలు సునీల్ మళ్లీ ఇస్తానని తీసుకున్నాడు. మిగతా 75 లక్షలు నా స్నేహితుడి దగ్గర ఉంచాను. ఆ డబ్బులుంచినందుకు ఆయనకు 5 లక్షలు కమిషన్ ఇస్తానన్నాను అంటూ దస్తగిరి కోర్టుకి సీబీఐకి తెలిపారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లలో మొత్తం 24 మందిని నిందితులుగా చేర్చింది. అంతేకాకుండా అనేక ఆరోపణలు కూడా చేసింది. సుపారీ తీసుకుని హత్య చేయడం, ఆ తర్వాత ఆధారాలు చెరిపివేయడం సహా అంతా పెద్ద కుట్ర అంటూ పేర్కొంది. అంతేకాకుండా కడప ఎంపీ సీటు విషయంలోనే వివాదమంటూ కూడా సీబీఐ ఛార్జ్షీట్ పేజ్ నెంబర్ 14లో ప్రస్తావించింది. నేరుగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో పాటుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శంకర్రెడ్డి మీద కూడా సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకి సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో వీటిని పేర్కొంది.
వివేక కుటుంబీకుల ఆరోపణలు, సీబీఐ ప్రస్తావించిన అంశాలతో పాటుగా కొనసాగుతున్న విచారణలో లభించిన ఆధారాలతో తదుపరి చర్యలకు పూనుకునే అవకాశం ఉంటుంది. అయితే సీబీఐ ఏ మేరకు ఈ కేసులో ఆధారాలు సేకరించగలుగుతుంది, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలకు పూనుకుంటుందన్నది కీలకం. ఇప్పటికే 4 ఏళ్లుగా నానుతున్న కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందన్న దానిని బట్టి ఇది రాజకీయంగానూ ప్రభావం చూపుతుంది. ఎప్పుడు ఏం జరిగింది? 2019 మార్చి 15న హత్య, అదే రోజు అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు. మార్చి 28న వివేక పిఏతో పాటుగా 3 అరెస్ట్. జూన్ 13న ఎస్పీ స్థాయి అధికారికి సిట్ బాధ్యతలు అప్పగింత. సెప్టెంబర్ 2న కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద మృతి. 2020 ఫిబ్రవరి 7న సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్న జగన్. మార్చి 3న వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి మృతి. మార్చి 11న సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు. 2021 ఆగస్టు 3న సునీల్ యాదవ్ అరెస్ట్. ఆగస్టు 31న అప్రూవర్గా మారిన దస్తగిరి కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు వాంగ్మూలం. సెప్టెంబర్ 9 గజ్జల ఉమాశంకర్రెడ్డి అరెస్ట్. నవంబర్ 18న వైఎస్ఆర్సీపీ కార్యదర్శి శంకర్రెడ్డి అరెస్ట్. 2022 జూన్ 9న గంగాధర్ రెడ్డి అనే మరో సాక్షి మృతి. నవంబర్ 22న కేసుని కడప కోర్టు నుంచి హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు. 2023 జనవరి 28న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణ. ఫిబ్రవరి 3న కడపలో జగన్ ఓఎస్డీతో పాటుగా భారతి అనుచరుడు నవీన్ విచారణ. ఫిబ్రవరి 23న విచారణకు హాజరు కావాలని వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు. 24న అవినాష్ రెడ్డిని మరోసారి విచారించబోతున్న సీబీఐ.